హలో హాయ్ వెల్కమ్ టు టీవీ5. అండ్ ఇవాళ మన గెస్ట్ పేరు వచ్చేసి రాజశేఖర్ గారు. అండ్ ఇండస్ట్రీ ఇతనికి మరో పేరు కూడా ఇచ్చింది, శుభోదయం సుబ్బారావు గారు. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. నైస్. సో టు స్టార్ట్ విత్ మీ రీసెంట్ సక్సెస్ గురించి మాట్లాడితే కోర్ట్ ఫిలిం. సో ఆ ఫిలింకి మిమ్మల్ని ఎలా క్యాష్ చేసుకున్నారు? హౌ వాజ్ ద ఫిల్మ్ ఎక్స్పీరియన్స్? సో నాకు రమణ గారు ఈజ్ అ కో డైరెక్టర్. హీ వాజ్ ద వన్ హూ కాల్ మీ యాక్చువల్లీ. స్టార్టింగ్ నాకు కాల్ చేసి రాజశేఖర్ గారు ఇలాగా అంటే ఈ క్యారెక్టర్ వేరే బోర్డ్స్ చెప్పలేదు కానీ బట్ క్యారెక్టర్ అనుకుంటున్నామండి, ఒక కీ రోల్. సో ఒకసారి ఆఫీస్కి రమ్మన్నారు. సో దెన్ ఆ టైంలో నేను యాక్చువల్గా అవుట్డోర్లో సమ్ టైమ్ ఇట్ టుక్ సమ్ టైం. ఆయన ఫోన్ చేసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత వెళ్ళడం జరిగింది. సో వెళ్ళిన తర్వాత ద రైటర్స్ టీమ్ వంశీ అండ్ కార్తిక్ వాళ్ళు ఉండి, సార్ క్యారెక్టర్ ఇదండి, ఏవైతే 2 సీన్స్ లైక్ ఉన్నాయో ఆ 2 సీన్స్ జనరల్గా ఆడిషన్ చేయమన్నారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఇది సినారియో అని చెప్పాను. దట్ ఇస్ వన్ థింగ్. శివాజీ గారి మీద కాల్ మీద పడ్డం, ప్లస్ తర్వాత స్టార్టింగ్ చందు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ తను తిట్టేది ఏంటంటే యాక్చువల్గా చందు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడం కదా, తన క్యారెక్టరైజేషన్. సో అయిన తర్వాత అయిపోయింది, నార్మల్గా ఇచ్చి వచ్చాను. మేబీ ఐ థింక్ ఆఫ్టర్ 2 వీక్స్ వీళ్ళు ప్రశాంత్ గారు, వెంకటరత్నం గారు ఫోన్ చేసి కమర్షియల్స్ అనే మాట్లాడి కన్ఫర్మ్ చేశారనమాట క్యారెక్టర్ అంతా. సో దాట్ అలా ఎంటర్ అయ్యింది. అంటే నాకు రమణ గారు ఎర్లియర్ ఎక్స్పీరియన్స్, అండ్ నానిగారితో కూడా నేను దసరా చేయడం ఆ ఎక్స్పీరియన్స్ వాటి మీద దే ఆప్టెడ్ మీ అనమాట. సో బేసిక్గా మీరు యాక్టింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? నేను యాక్టింగ్ అంటే క్లోజ్ టు 10 years అండి ఇప్పుడు. బికాజ్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ 2015 ఐ థింక్ ఐ స్టార్టెడ్ మై ఫస్ట్. నాకు ఫార్చునేట్లీ నేను కెమెరా ఫేస్ చేసింది ఫస్ట్ చంద్రబాబు గారి కాంబినేషన్తో. పాషా అందర్వాడ్ అని చెప్పి ఇట్స్ చైల్డ్ ఓరియంటెడ్ మూవీ అనమాట. సో చైల్డ్ హీరో ఫాదర్ క్యారెక్టర్ చేశాను. అండ్ తర్వాత ఫస్ట్ మూవీ దట్ గాట్ రిలీజ్ ఇస్ బిగ్ మూవీస్ కిక్ 2 సురేందర్ రెడ్డి గారు, రవితేజ గారు, రకుల్ ప్రీత్ గారు. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిన జర్నీ అండ్ ఇక్కడ వరకు వచ్చిందనమాట. సో ఫిలిమ్స్ రాకముందు ఏం చేసేవాళ్ళు సార్? నేను ఐ మీన్ టు ఐటీ అండి. నేను ఐటీలో వర్క్ చేసి ఐ మీన్ ట్రావెల్ అక్రాస్ ద గ్లోబ్, డిఫరెంట్ డొమైన్స్లో వర్క్ చేసి ఫైనల్ ఎండ్ ఆఫ్ ద డే ప్యాషన్ ఇస్ ద వాట్ మ్యాటర్స్ యాక్చువల్లీ. సో ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ మై ప్యాషన్ మళ్ళీ ఏంటంటే ఇటువైపు ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. అండ్ హ్యావ్ నెవర్ లుక్ బ్యాక్ అనమాట. సో ఫార్ సో గుడ్, బాగానే ఉంది. అండ్ ఓన్లీ కరోనా టైంలో కైండ్ ఆఫ్ రెగ్రెషన్, ఎందుకు వచ్చాంరా బాబు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపించింది. కానీ బట్ యా, లేకపోవడం వల్ల ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఎంత ఐ మీన్ ఏ కైండ్ ఆఫ్ ప్రొఫైల్ అన్నా, ఎంత రెన్యూమరేషన్ తీసుకున్నా, ఎండ్ ఆఫ్ ద డే 1 month ఖాళీగా ఉన్నారని అంటే ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ డైలీ వేజెస్. ఇండస్ట్రీ అంటే వీఆర్ పేడ్ ఆన్ డైలీ వేజెస్. సో అది కరోనా బ్యాక్ టు బ్యాక్ రావడం, తర్వాత అప్పుడు మన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళు అలాగే ఫెడరేషన్ వాళ్ళు కొన్ని స్ట్రైక్స్ చేయడం, బ్యాక్ టు బ్యాక్ ఇది బ్లోఅప్స్ వచ్చాయి అనమాట. సో అప్పుడు అనిపించింది, బట్ అదర్వైజ్ గుడ్. అండ్ దెన్ ఐటీలో ఉన్నప్పుడు మీరు యాక్టింగ్ గురించి నేర్చుకోవడం, స్టేజ్ డ్రామాస్ చేయడం ఇలా ఏమైనా చేశారా? నేనంటే ఐటీలో నాకు లేదు, కానీ బేసికల్లీ నాకు రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐఎమ్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. ఈవెన్ స్కూలింగ్ అప్పుడు, కాలేజెస్ అప్పుడు కూడా ఏంటంటే స్కూలింగ్లో మన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం ప్రొయాక్టివ్గా, అండ్ కాలేజ్లో ఫెస్ట్ ఇవన్నీ ఆర్గనైజ్ చేయడం, ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అయితే ఉండేది. ఓకే. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఐ వాజ్ ఇన్ టీనేజెస్. మాది యాక్చువల్లీ ప్రాపర్ రాజమండ్రి అనమాట, హోమ్ టౌన్. సో అక్కడ ఎవరో మూవీ ప్లాన్ చేస్తుంటే ఈవెన్ దే హ్యావ్ ఆప్టెడ్ మీ అట్ ద లీడ్ రోల్. ఓకే. అప్పుడు రిసోర్సెస్ అప్పుడు ఉన్నది బట్టి ఏంటంటే ఇంట్లో వాళ్ళకి అంత ఐ మీన్ సేఫ్ కెరియర్ కాదు ఇది యాక్చువల్లీ. ఇప్పుడైతే బాగానే ఉంది, ఐ మీన్ పీపుల్ ఆర్ టేకింగ్ యాజ్ ఎ ప్రొఫెషన్. బట్ అప్పట్లో ఏంటంటే దే హ్యావ్ దేర్ ఓన్ కన్సర్న్స్. ఐ మీన్ ఇట్స్ లైక్ ఏంటంటే ఒక సాలిడ్ ఇన్కమ్ ఉండదు, స్టెబిలైజ్డ్ ఇది కెరియర్ కాదు. అండ్ లైక్ ఎస్పెషల్లీ ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అమ్మాయిలను ఎవరు పెళ్లి జరగదు, ఈ కైండ్ ఆఫ్ కన్సర్న్స్ వాళ్ళకి ఉంటాయి కదా. సో అప్పుడు కుదరలే. ఓకే. తర్వాత నేను జాబ్లో ఎంఎన్సీలోకి వచ్చి జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఐ థింక్ 2001 or 2 ఆదిత్య వీళ్ళ ఛానల్ వచ్చి స్టార్ట్ అయింది, జెమినీ వాళ్ళది మ్యూజిక్ ఛానల్. దాంట్లో యాంకర్గా కూడా చేశాను నేను, ఒక 2-3 shows చేశాను. అంటే అప్పుడు వర్క్ చేస్తున్నా, ఐ వాజ్ వర్కింగ్ ఫర్ దిస్ నైట్ షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. సో ఏంటంటే ప్యారల్గా డే టైం ఇది చేసుకోవచ్చు, నైట్ ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి ట్రై చేశాను, కానీ ఇట్ నాట్ వర్క్అవుట్. ఎందుకంటే మనం ఎండ్ ఆఫ్ ద డే అవర్ ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. మనం గ్లామర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తాము, అండ్ అలా బ్యాక్ టు బ్యాక్ డే అండ్ నైట్ చేస్తే డెఫినెట్లీ అది హెల్త్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి అది ఇంకా ఆపేసాను అనమాట. తర్వాత అగైన్ 2014-15లో కంప్లీట్గా ఇంకా అన్నీ వదిలి, ఐటీ అన్నీ వదిలి దీంట్లో మూవ్ అయ్యాను అనమాట.
సో ఇప్పుడు టూ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఒకటి, విచ్ లైఫ్ వాస్ బెటర్, ఐటీ లైఫ్ బెటర్ ఉండిందా, యాక్టింగ్ సైడ్ వచ్చింది బెటర్ ఉందా? సి ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రోస్ అండ్ కాన్స్. ఐటీ ఫీల్డ్ అంటే ఇట్స్ అ సెక్యూర్ జాబ్. కరెక్ట్. మీరు సెలవులు పెట్టినా ఏం చేసినా ఎండ్ అవుతుంది, మీకు ఫిక్స్డ్ లీవ్స్ ఉంటాయి, యూనో సిఎల్స్ ఉంటాయి, పిఎల్స్ ఉంటాయి, అండ్ కావాలంటే యూ కెన్ టేక్ కమ్ కైండ్ ఆఫ్ బ్రేక్, అంటే ఇంట్లో పర్సనల్ వర్క్స్ ఉన్నాయి ఏదన్నా. సో ఆ కైండ్ ఆఫ్ సెక్యూర్డ్, ఇప్పుడు మీరు వెళ్ళకపోయినా, ఒక నెల వెళ్ళకపోయినా మనకి మంత్కి శాలరీ పడిపోతుంది. ఇఫ్ ద మంత్ ఎండ్ ఫాల్స్ అనే హాలిడే, ఆ ముందు 29th 20th ఈవినింగ్ పడిపోతుంది, శాలరీ పడిపోతుంది. అది అసలు మనం చూసుకోకలే, టింగ్ మన శబ్దం వస్తుంది, అమ్మ శాలరీ పడిందని అనుకుంటాం. ఇక్కడ అలాంటిది కాదు. సో అదే చెప్తున్నా, అక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇస్ దేర్ ఆబ్వియస్లీ. మన ఎండ్ ఆఫ్ ద డే మనం ఎవరైనా చేసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాషన్ అండ్ బ్రెడ్ అండ్ బటర్. ట్రూ. మనం నచ్చినా నచ్చకపోయినా మన లైఫ్ లీడ్ చేయాలంటే ఏదో ఒక జాబ్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే మనం కోరుకునేది చిన్నప్పటి నుంచి మనకున్న ఇంట్రెస్ట్ ఫీల్డ్లో మనం వర్క్ చేస్తున్నాము. అంటే నాకు సినిమాలోనే కాకపోయినా చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మోర్ ఇంక్లైన్, అంటే ట్రావెల్, ఈ సోషల్ మీడియా, కనెక్టింగ్, నెట్వర్క్, ఇవన్నీ అని. సో అలాగా ఇది ఇక్కడ హార్ట్, ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అండ్ స్టెబిలిటీ అని నేను సేఫ్ జోన్లో అయితే ఐటీ ఇండస్ట్రీ. ఈవెన్ రైట్ నో మరి షూటింగ్స్కి వెళ్ళేటప్పుడు మన నానక్రమ కూడా అటన్న ట్రావెల్, ఆ బిల్డింగ్స్ వస్తుంటే ఎక్కడో మళ్ళీ తగులుతారు, అబ్బా అనవసరంగా వదిలేమని చెప్పి మళ్ళీ అది వెళ్ళిపోయిన తర్వాత, మళ్ళీ సెట్స్కి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఇక్కడే సేఫ్ అన్నట్టు అనిపిస్తుంది. సో ఆ కైండ్ ఆఫ్ లైక్ ఇంకా వ్యావరింగ్ ఇంకా ఉంటుంది. చెప్తాను కదా, మామూలు జనరల్గా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ కరోనా టైంలో, యాజ్ ఐ ఆల్రెడీ స్టేటెడ్, బాగా హిట్ అయింది మన ఇండస్ట్రీ, బాగా సేఫ్ జోన్లో ఉన్నది ఐటీ. కరెక్ట్. వాళ్ళు యాక్చువల్గా ఎంజాయ్ చేస్తూ ఊళ్ళోకి వెళ్ళి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నారు. సో అప్పుడు కొద్దిగా అనిపించింది. అండ్ ఈవెన్ ఇప్పుడు చెప్పినట్టు ఏంటంటే అటు వెళ్తున్నట్టు కొద్దిగా అనిపిస్తుంటుంది, లైఫ్ మిస్ అవుతున్నావా అని చెప్పని. బట్ అగైన్ దానికన్నా సెట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇదే బ్యూటిఫుల్గా ఉంది అనిపిస్తుంది. అంటే బ్యూటిఫుల్గా అంటే మన సాటిస్ఫాక్షన్. అంటే బయట జనాలు అందరికీ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఏంటో గ్లామర్ ఇండస్ట్రీ ఇది అనుకుంటారు, కానీ లోపలికి వస్తే అడుగు పెడితే తెలుస్తుంది దీన్ని సాధక బాధలు ఏంటో అన్నది. అది ఓకే. సో ఐటీలో మీ టర్మ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చారా, లేకపోతే మధ్యలో రిజైన్ చేసి బయటకు వచ్చారా? టర్మ్ అంటే నాకు ఈవెన్ గివెన్ ఏ ఛాన్స్ రైట్ ని, ఈవెన్ ఇఫ్ ఐ గో బ్యాక్ ఐ హ్యావ్ మై ఓన్ పొజిషన్ అనమాట. సో నేను అప్పుడు ఏంటంటే మేనేజర్ లెవెల్ వరకు చేసి తర్వాత ఐ క్విట్ మై జాబ్ చేసి ఇంకా బ్యాక్ ఇట్ సైడ్ మూవీస్ వైపు వచ్చేసాను. ఆ ప్రాసెస్లో ఐ మీన్ ఐ వర్క్ ఫర్ సెవరల్ కంపెనీస్, ఎంఎన్సీసే చేశాను. అండ్ ట్రావెల్ అక్రాస్ ద గ్లోబ్, యూఎస్లో ఉన్నాను కొన్ని రోజులు, ఫిలిప్పీన్స్, దుబాయ్, లైక్ సెవరల్ కంట్రీస్ ఐ ట్రావెల్ అనమాట. ఓకే. సో క్విట్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉంది సార్? యా, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ప్రొయాక్టివ్గా నేను చెయ్యాలి అని ఇచ్చేయలేదు. కానీ మనకి యూజువల్ ఎలా ఉంటుంది అని అంటే, మనం ఏదైతే అనుకున్నవి మన చైల్డ్హుడ్ మనం ఏదైతే ఫుల్ఫిల్ అవ్వలేదో మన పిల్లల ద్వారా మనం అది ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటే అట్లీస్ట్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం ఆ కైండ్ ఆఫ్ లైఫ్ మనం ఎంజాయ్ చేయలేదు కదా, సో పిల్లలు చేద్దామని. సో యాక్చువల్గా ఫస్ట్ మా ఇద్దరు పిల్లల్ని వాళ్ళు చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యారు ముందు ఇండస్ట్రీలో. నేను ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వకన్నా ముందు వాళ్ళు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారనమాట. మేము ఉండే అపార్ట్మెంట్స్లోనే చందు గారు అని డైరెక్టర్ ఉండేవారు. ఆయన వేచి ఉంటాను ఒక మూవీకి బాబుని అడిగితే చేసాం. సో అలాగా తన ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ అవ్వకుండా వీకెండ్స్ తర్వాత వెకేషన్స్లో చేయించాలన్నమాట. యాడ్స్, కమర్షియల్స్, తర్వాత ఈ కైండ్ ఆఫ్ షార్ట్ ఫిలిమ్స్, ఇవన్నీ. ఆ ప్రాసెస్లోనే టిఎన్ఆర్ గారు ఒక యాడ్ చేస్తుంటే మా బాబుని తీసుకెళ్ళారు. ఓకే. అదే గ్లోబల్ హాస్పిటల్స్ అని గచ్చిబౌలిలో ఆయన డైరెక్ట్ చేశారు యాడ్. సో హీఈస్ ద ఫస్ట్ పర్సన్ హూ లైక్ యాక్చువల్లీ అంటే విత్తనం వేసింది ఆయనే. సార్ మీరు ఇటున్నారు కదా అంటే, నాకు ఆయనతో ట్రావెల్ ఉంది సోషల్ మీడియా, ఫేస్బుక్లో ఎప్పటి నుంచో లాంగ్ బ్యాక్ వేర్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్. సో ఆయన ఫస్ట్ ఇచ్చేసారు. అంటే మా ఫ్రెండ్స్ ఇంత ముందన్న, ఇప్పుడు ఊళ్ళల్లో ఎలా ఉంటుందంటే ఎక్కడైనా మనం చేస్తున్నప్పుడు సరదాగా మాక్ చేస్తుంటారు, నువ్వు వెళ్ళొచ్చు కదరా, నువ్వు అలా ఉన్నావు, అతనిలో ఉన్నావు, ఆ హీరోలో ఉన్నావు, లేకపోతే ఇతనిలో ఉన్నావు, వెళ్ళి ట్రై చేయొచ్చు కదా. సో అలా చాలామంది చేశారు. మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా నేను యూఎస్లో ఉండేటప్పుడు వాళ్ళు దేర్ ఇన్ టు ఐటీ, బట్ అట్ ద సేమ్ టైం ఫిలిం సైడ్ కూడా ఉంటారు వాళ్ళు యూఎస్లో. అంటే మన కన్సర్ట్స్ ఆర్గనైజ్ చేయడం, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ చేయడం చేస్తుంటారు. సో అక్కడ అలాగా నన్ను వాళ్ళు కూడా ఇచ్చేశారు. అక్కడ మేము దీనికి సైట్ సీయింగ్ వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర ఇవి సినిమాటిక్ లెన్స్ అని ఉండే అప్పట్లో. సో ఆ ఫొటోస్ తీసి నాకే సర్ప్రైజ్ అనమాట. అంటే ఆ ఫొటోస్ చూసి అది మనం ఇప్పుడు మూవీస్లో అయితే స్క్రీన్ ప్రెజెన్స్ అంటాం, ఫొటోస్ అయితే ఫోటోజెనిక్ అంటాం. సో అంత వేరియన్స్ ఉందని నేను బయటికి దానికి అన్నప్పుడు నాకు ఐ ఫెల్ట్ సర్ప్రైజ్. అది ఫేస్బుక్లో ఫొటోస్ పోస్ట్ చేసినప్పుడు చాలామంది కూడా అది క్యాప్తో ఉంటే డైరెక్టర్ అని, ప్రొడ్యూసర్ అని అలా పింక్ చేస్తుండేవారు. సో అది ఏదో జనరల్గా వాళ్ళు అన్నారు అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఒక ఫిలిం ఇండస్ట్రీ పర్సన్, అందులో టిఎన్ఆర్ గారు లాంటి పర్సన్ ఆయన చేసి వై డోంట్ యూ కమ్ టు ఇండస్ట్రీ అని చెప్పి ఆయన అడిగారు. నేను అప్పుడు నేను సీరియస్గా థాట్ ప్రాసెస్ మొదలు పెట్టా, వై నాట్ అని, మనం ఎందుకు వెళ్ళకూడదు. సరే ఎవరిని అడగాలి, ఫస్ట్ థింగ్
నాకు ఎర్లీ ఏజ్లోనే ఐ లాస్ మై పేరెంట్స్ అనమాట. ఓకే. మా సిస్టర్స్ ఉంటారు వెళ్ళారు, వాళ్ళకి అడిగితే నీ ఇష్టం, ఇప్పుడు ఏజ్లో నువ్వు ఇది చేసే ఉంది, నువ్వు మంచి చెడ్డ నీకే తెలుస్తుంది కానీ నువ్వు ఆలోచించుకొని చేసుకో, డెసిషన్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇయర్లో ఇంట్లో మా వైఫ్ తను యాక్చువల్గా షీఈస్ ఇంక్లైన్ టువర్డ్స్ అంటే లైక్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. Okay. తను కూడా పాటలు పాడడం ఇవన్నీ అవుతుంటాయి అనమాట. సో తను అడిగితే వై నాట్ ట్రై చేద్దాము అనుకుని, సరే 1 year 2 years ట్రై చేద్దాం, వర్కౌట్ అవ్వకపోతే బ్యాక్ మళ్ళీ రెగ్యులర్గా మన రెగ్యులర్ జాబ్కి వచ్చేవచ్చు అనుకున్నాం. ముందు సీరియల్స్ అలా ప్లాన్ అనుకున్నాం కానీ తర్వాత నాకు ఈ ప్రాసెస్లో ఎవరూ తెలియదు, మనకి ఇన్ అండ్ అవుట్ తెలియదు. అలా దూకాడు అని అంటే అలా రీసెర్చ్ ఎవరున్నారు అని చూస్తే, నేను రాజమండ్రిలో వర్క్ చేసేటప్పుడు నా కొలీగ్ ఒక అతను నాకు రిపోర్ట్ చేసే అతను ఆల్రెడీ ఇక్కడ హీరోలో చేశాడు, రాజా అని చెప్పి. ఓకే. సో ఫైనల్లీ తను కాంటాక్ట్ చేస్తే తను ముందు అసలు డిస్కస్ చేశాడు, నా ప్రొఫైల్ అంతా తెలుసు తనకి. ఓకే. సో వద్దు, మేము పడుతున్నాం కదా కష్టాలు, ఈ సినిమా కష్టాలు వద్దు, నువ్వు రావద్దు అని. లేదు నేను సీరియస్గానే ఐ హ్యావ్ టేకెన్ డెసిషన్, నీ ఇన్పుట్స్ తీసుకోవడానికి వచ్చానని చెప్పి. సో బయటకు వచ్చినప్పుడు నేను ఏంటంటే మళ్ళీ కంప్లీట్గా మనకి ఇక్కడ ఫైనాన్షియల్ ఇది ప్రాబ్లం రాకూడదని ప్యారల్గా నేను ఏదైతే వర్క్ చేసాను దాని రిలేటెడే ఈ-కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఓకే. మన ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలా ఉన్నాయి, అలా వీ హ్యావ్ అవర్ ఓన్ ఈ-కామర్స్ పోర్టల్ స్టైల్, ఈవెన్ రైట్ నో ఇట్స్ యాక్టివ్, జాతర అని. ఓకే. సో అది కూడా చేసుకుంటున్నావు కదా, నువ్వు ఇలా 2 పడవల మీద కాలు పెట్టద్దు, నువ్వు సిన్సియర్గా దిగుతా అంటే ఫుల్ ఫ్లెజ్గా దీని మీద ఫోకస్ అయ్యి వేరే బిజినెస్ అది కూడా ఏం చూసుకోదు సార్ అన్నిటికీ ఎస్ అని చెప్పి. సో తను నాకు ఇనీషియల్ ఇన్పుట్స్ అని ఇచ్చాను అనమాట. ఇన్సిడెంట్లీ హీఈస్ స్టూడెంట్ ఆఫ్ సత్యానంద్ గారు, వైజాగ్ సత్యానంద్. ఓకే, గాట్ ఇట్. సో నాకు ఇండైరెక్ట్గా ఆయన ఇన్పుట్స్, ఆయన ఇన్ఫర్మేషన్ అంతా నాకు నా బ్రెయిన్లో ఇది అనమాట. క్లాస్ రూమ్ ట్రైనింగ్ తీసుకోలేదు కానీ డిఫరెంట్ పాయింట్స్లో మన ఫిల్మ్ హబ్స్ ఉంటాయి కదా, అడ్డాలు అంటుంటాం. సో గణపతి, తర్వాత భీమాస్, మన కేబీఆర్ పార్క్ బౌండరీ వాల్ చుట్టూ అక్కడ ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళి ఒక 1 hour అక్కడ నాకు ఇన్పుట్స్ ఇచ్చాడు. ఓకే. ఓకే, నైస్. మార్నింగ్ దానికన్నా ముందు తను ఒకటే చెప్పింది ఏంటంటే, నెవర్ సే నో టు ఎనీవన్. ఏది అడిగిన వాళ్ళు అడుగుతారు, బట్ నో చెప్పొద్దు. ఐ విల్ ట్రై, నేను నిజంగా కుదరలేదు అనుకో, నేను ట్రై చేసి వస్తానని చెప్పి కానీ ఎవరు నో చెప్పొద్దని. సో అలాగే అదే దీని మీద నాకు ఇప్పుడు కూడా ఏ క్యారెక్టర్ చెప్పినా, ఒక సీన్ అన్న డైలాగ్ లేకపోయినా ఐ విల్ నెవర్ సే నో. మనకి మన మీద అభిమానంతో మనం డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది డైరెక్ట్గా. సో వాళ్ళు మనం ఆప్ట్ చేస్తున్నప్పుడు హూ ఆర్ వి టు సే నో. సో అలాగే నేను ఈవెన్ సింగిల్ సీన్ ఆర్ ఈవెన్ వితౌట్ డైలాగ్స్ కూడా నేను చేయడం జరిగింది, బట్ దాని తగ్గట్టుగా ఆ ప్రామినెన్స్ ఉంటుంది ఆ క్యారెక్టర్. సో అలా వస్తున్నాయి. సో తన ఇన్పుట్స్ నాకు బాగా యాడ్ అయినాయి. అండ్ దేనికి చేయాలన్నా మన బాడీ ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఏరోబిక్స్ క్లాసెస్కి వెళ్ళాం. ఓకే. మార్నింగ్ ఏరోబిక్స్ సెట్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఎక్కడ వాళ్ళు ఎక్కడ కలుద్దాం అని చెప్పి అలాగా ఆ పిన్ పాయింట్ పంపించి, ఎక్కువ ఏంటంటే ఈ కేబీఆర్ సరౌండింగ్ చుట్టూ చేసి గ్యాదర్ అయ్యేవాళ్ళనమాట. అంటే కైండ్ ఆఫ్ ఏంటంటే ఒకటి ఫోబియా ఉండకూడదని. కరెక్ట్. నాకు ఆల్రెడీ ఆ విషయంలో ఫోబియా, నేనంటే లైక్ నేను జేసీస్ అని దాంట్లో కూడా ఒక ట్రైనర్ అనమాట, జోన్ ట్రైనర్ని. సో వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, స్పీచ్ క్రాఫ్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్. సో అది ఐఎమ్ ఏ ట్రైనర్ కాబట్టి నాకు అది ప్రాబ్లం ఉండదు. బట్ అదర్ రీజన్ ఏంటంటే, ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ సినిమా వాళ్ళు ఎవరో ఒకరు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎవరో ఒకరు డైలీ వస్తుంటారు జాగింగ్, ఎవరో ఒకరు కంట్లో పడతాం. సో అట్లీస్ట్ ఇదేంటి ఎక్కడెలా ట్రై చేస్తారు, ఏదో ఒకటి వాళ్ళకి స్ట్రైక్ అవుతుంది, అట్లీస్ట్ మనకి ఆపర్చునిటీ. ఎందుకంటే అసలు అప్పటికి స్టార్ట్ చేయలేదు ఇంకా. సో అది ఇన్వైట్ చేసుకుంటూ వచ్చాము. ఫైనల్లీ నాకు వయా ఫేస్బుక్ ద్వారా ఫస్ట్ ఇది వచ్చింది, అదే మన చంద్రబాబు గారి కాంబినేషన్ దాంట్లో. సో అలాగా ఐ నెవర్ స్టాప్డ్. అక్కడ నుంచి బ్యాక్ టు బ్యాక్ అలాగే ఏదో ఒకటి అలా చేస్తూనే ఉన్నాను అనమాట. ఓకే. సో వే డు యు గెట్ దట్ ఎనర్జీ సార్? ఎందుకంటే ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత కంఫర్ట్ జోన్కి వెళ్తాం, ఒక స్టడీ ఇన్కమ్ వచ్చేస్తుంది. బట్ మీరు అవన్నీ బ్రేక్ చేసి ఇండస్ట్రీకి వచ్చి దీనికి ఏం కావాలి అవన్నీ యు ఆర్ లెర్నింగ్ అగైన్, ట్రైంగ్ టు లెర్న్. సో ఈ జనరేషన్లో ఉన్న యాక్టర్స్ కూడా అంత ఎఫర్ట్స్ పెట్టరేమో అనిపిస్తుంది. సో వే డు యు గెట్ దట్ ఎనర్జీ? ఎక్కడి నుంచి వస్తుంది? ఎనర్జీ ఇస్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్ అండి. ఇట్స్ నథింగ్ అబౌట్ లైక్ మనం ఫిజికల్ స్ట్రెయిన్ అనేది కాదు. చెప్పాను కదా, యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ హ్యాపీ విత్ వాట్ వీఆర్ డూయింగ్, ఆబ్వియస్లీ ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ ఈవెన్ దెర్ ఆర్ సమ్ సినారియోస్ మేము ఒకసారి బ్యాక్ టు బ్యాక్ చేస్తుంటాం. లైక్ లైక్ ఆర్టిస్ట్కి ఒక కర్సర్ బూన్ ఏదైనా అనుకుంటే ఉంటే ఖాళీగా ఉంటారు, లేదంటే ఒకే రోజు 2-3 పిలుస్తారు. అదేంటో అలాగే జరుగుతుంటుంది. సో అలా ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. డే అండ్ నైట్ కంటిన్యూస్ చేయాల్సిన పరిస్థితులు వచ్చినా కూడా ఉంటాయి. క్లాష్ వస్తుంటాయి, సేమ్ డే 2-3 చేయాల్సిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అప్పుడు కొద్దిగా టఫ్ జాబే. సో అలాంటప్పుడు ఏంటంటే కొద్దిగా ప్రికాషన్స్ తీసుకొని ఇప్పుడు అలా బ్యాక్ టు బ్యాక్ చేయాల్సి వస్తే మెయిన్ ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవడం, ఆ కైండ్ ఆఫ్ ఆ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయడం. కానీ ఇప్పుడు తర్వాత ఏంటంటే నార్మల్ ఐ ట్రావెల్ నేనే డ్రైవ్ చేసుకుని వెళ్తుంటాను. ఆ టైంలో అలా బ్యాక్ టు బ్యాక్ హెక్టిక్ ఉన్నప్పుడు ఏమైనా డ్రైవర్ని పట్టుకుని ఆ కైండ్ ఆఫ్ బేసిక్స్ తీసుకుంటాం. అండ్ యూజువలీ ఇప్పుడు ఎలా ఉంటుందని అంటే, మీకు మనం సెట్లో ఉన్న మార్నింగ్ టు ఈవినింగ్ కంప్లీట్ మనకి స్క్రీన్ ముందు ఉన్నాం కదా, వీల్ హ్యావ్ సమ్ టైమ్ టు టేక్ సమ్ రెస్ట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో వ్యాంటీలో రెస్ట్ తీసుకోవడం కానీ ఈ కైండ్ ఆఫ్ చేస్తుంటాం. అండ్
ఒక గోల్ మనం పెట్టుకున్నప్పుడు మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఇవన్నీ సెకండరీ అయిపోతాయి. ఉంటాయి కష్టాలు లేకుండా ఉన్నాను అండ్ కొన్ని చాలా రిస్కీ కైండ్ ఆఫ్ థింగ్స్ కూడా చేయాల్సి వస్తుంది. ఆ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అయితే ఇది మన దూతలో నేను అది సూసైడ్ చేయడం అనేది పైనుంచి దూకి 5 floors నుంచి. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అది చెప్పాను మనకి ఎక్కడ నచ్చితే ఏదైనా ఇబ్బంది అనిపించదు. కష్టమైనా ఇష్టంగానే చేస్తాం అది. అండ్ మీకు ఫస్ట్ మేకప్ ఎప్పుడు వేసుకున్నారు? ఫస్ట్ మేకప్ షురావత్ కి కహాని అని, అది యాక్చువల్గా నా IMDbలో కూడా ఫస్ట్ అదే ఉంటుంది. అది ముంబై బేస్డ్ వాళ్ళ ప్రాజెక్ట్ అనమాట. ఓకే. సో దీనికి నేను చంద్రమోహన్ గారి కాంబినేషన్లో నాకు అది వెరీ అంటే న్యాచురల్గా ఉండాలని మేకప్ వేయలేదు. విలేజెస్ కాబట్టి మేకప్ వేయలేదు అప్పుడు. బట్ ఫస్ట్ మేకప్ చేసుకుంది అయితే దానికి అది లైట్స్ లైక్ కైండ్ ఆఫ్ లైక్ ఫిలిం ఫెస్టివల్కి చేసిన ప్రాజెక్ట్ అనమాట. అది IMDbలో కూడా ఉంటుంది. అది యాక్చువల్లీ మేకప్ వేసుకున్నది అయితే. ఆయన ఇంకా గుర్తు నాకు ఇంకా ఉన్నారు ఆయన ఇంకా మేకప్ వేసిన చాలా సీనియర్ మోస్ట్ పర్సన్ అనమాట సురేష్ గారు అని. సో అలా ఇప్పుడు కలుస్తుంటారు రెగ్యులర్గా. అప్పుడు నేనే రికలెక్ట్ చేసుకుంటా. వాళ్ళు చాలా మందికి వేస్తుంటారు గుర్తుండదు ఫస్ట్ కాబట్టి. కరెక్ట్ సార్ గుర్తుంది ఆ రోజు మీరే నాకు వేశారు అని ఫస్ట్ కాలుకి దండం పెట్టుకుని. ఎందుకంటే అప్పుడు నార్మల్లీ యూజువల్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఫాలో అవ్వట్లేదు కానీ రంగస్థలం నుంచి కానీ ఇది కానీ ఏంటంటే అసలు ఒక ఆర్టిస్ట్ కెమెరా ముందు ఫేస్ చేసే ముందు కంపల్సరీ ముందు మేకప్ మీద దండం పెట్టారు. తర్వాత ఏంటంటే చాలామంది ఏంటంటే కెమెరాకి వెళ్ళి దండం పెట్టుకుంటారు. అది సెంటిమెంట్. అంటే కెమెరా ఫేస్ చేసే ముందు భూదేవికి దండం పెట్టుకుని ఇవన్నీ కొన్ని బేసిక్స్ ఉంటాయి యాక్చువల్లీ. అవి నార్మల్గా రంగస్థలంలో బాగా ఫాలో అవుతారు. అది కొంతమందికి తెలిసిన వాళ్ళు ఫాలో అవుతారు, కొంతమందికి లేదు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు అంత యంగ్ జనరేషన్ ఉంది. సో వాళ్ళు ఇబ్బంది పడతారు, మనం పెడతారు. మామూలుగా దండం పెట్టి ఇలాగా కంపల్సరీ అది. అంటే ఇట్స్ లైక్ సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మనం ఎలా ప్రజెంట్ చేస్తేనే మన స్క్రీన్లో అలా కనబడతాం కదా. సో ఎస్పెషల్లీ మేకప్ మ్యాన్ తర్వాత కెమెరామ్యాన్కు ఇలా అది ఆ బేసిక్ ప్రోటోకాల్స్ అయితే ఉంటాయన్నమాట. సో అలాగా అది ఫస్ట్ మూవీ యాక్చువల్లీ. తర్వాత నుంచి ఇంకా అలా బ్యాక్ టు బ్యాక్ ఈవెన్ రైట్ నో ఇప్పుడు వచ్చిన లెన్సెస్కి ఏంటంటే ఈవెన్ అసలు చాలామంది ఏంటంటే అంటే సెక్యూరిటీ పరంగా కొద్దిగా ఏమైనా యూస్ చేస్తున్నారు తప్పితే అదర్వైజ్ అయితే ఇప్పుడు మన హెవీ మేకప్ కానీ ఇంతకు ముందులా లేదు. ఇంతకుముందు ఎందుకంటే మీకు ఆ లైటింగ్స్ వల్ల దానికి సెక్యూరిటీగా వేసుకునేవారు. లేయర్స్ ఆఫ్ మేకప్ ఉండేది. ఇప్పుడు అలా లేదు అసలు. స్కిన్ టోన్ యూస్ చేస్తున్నాము అండ్ కొన్ని క్యారెక్టర్స్కి అయితే వితౌట్ మేకప్ బాగుంటారు న్యాచురల్గా. ఇన్ఫ్యాక్ట్ మీరు వచ్చిన వెంటనే నేను అనేది కానీ మేకప్ వేసుకుంటారని వద్దు బాబు. సో హౌ వాస్ యువర్ చైల్డ్హుడ్ సార్? చిన్నప్పుడు వాట్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ యూ వాచ్డ్? చిన్నప్పుడు ఒక రిజిస్టర్ అవుతుంది కదా ఒక మూవీ స్ట్రాంగ్గా. అంటే చిన్నప్పటి నుంచి ఫలానా మూవీ అని ఐ డోంట్ థింక్ అంటే ఈవెన్ అంటే వాట్ ఐ రిమెంబర్ ఈస్ నేను నా చైల్డ్హుడ్లో ఉండేటప్పుడు ఇన్ దోస్ డేస్ ఈవెన్ మాకు టీవీ లేదు. అప్పుడు ఎక్కడో లైక్ హార్డ్లీ కపుల్ ఆఫ్ పీపుల్ అంటే లైక్ అప్పట్లో టీవీ అంటే ఇట్స్ లైక్ స్టేటస్ సింబల్, రిచ్ పీపుల్ థింగ్ ఉండేది అప్పట్లో. సో ఐ రిమెంబర్ అప్పుడు ఏదో ఇంగ్లీష్ మూవీ ఏదో సమ్ హార్సెస్ మీద, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్. ఫస్ట్ యాక్చువల్లీ అంటే అంత గుర్తుండే అలాంటి సినిమా గుర్తుండే అదనమాట యాక్చువల్లీ. ఎందుకంటే అవి వెళ్ళి టీవీ చూసి దాంట్లో చూస్తున్నాం ఇలాంటి సినిమా అని చెప్పని. సో మా స్ట్రీట్లోనే వేరే వాళ్ళు ఉంటే ఆ ఇంటికి వెళ్ళి ఐ స్టిల్ రిమెంబర్. ఎందుకంటే మనకి ఆ టైంలో కొన్ని ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి కదా, మన ఇంట్లో టీవీ లేదా వేరే ఇంటికి వెళ్ళి చూసాము అని. అలాగా ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ రెగ్యులర్గా ఇప్పుడు చిరంజీవి గారి మూవీస్ అయితే ఇంకా అసలు మామూలుగా ఇది కాదు. నాకు అన్నిటికీ ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఏదైతే మనం ఏమంటారు థియేటర్లో టికెట్ల కోసం లైన్లో నుంచి వెళ్ళాము, అదే థియేటర్కి వెళ్ళి నేను ఏంటంటే భరత్ని నేను 100 Days ఫంక్షన్కి వెళ్ళి నేను గెస్ట్గా వెళ్ళి ఉండడం. సో ఆ కైండ్ ఆఫ్ మెమరీ షేరింగ్. ఇప్పుడు డయాస్ మీద నుంచి మాట్లాడి అక్కడ చూస్తే అక్కడ క్లియర్లీ చూడదాం ఆ గేట్కి అవతలే నేను నుంచి టికెట్స్ కోసం వెయిట్ చేసేవాడిని అని చెప్పని. సో ఆల్ దీస్ థింగ్స్ అనే లైక్ బ్యూటిఫుల్ మెమరీస్. సో అలాగా మోర్ ఆఫ్ ఇదండి. అంటే లైక్ ఇంకోటి ఏంటంటే కొన్ని మనకి అప్పట్లో చిన్న అంటే లైక్ ఓవర్ థింగ్ ఎక్కువ తెలివితేటలు అంటారు, అది తెలివితేటలని. అలాగే ఎవరో పేర్లు చెప్పి వెళ్ళి టికెట్లు తీసుకోవడం. అంటే దొరకకపోతే ఏం చేస్తాం, ఆ రోజు చూడాలి షో, మనకేమో దొరకవు, బ్లాక్ ఇవన్నీ అయితే మనం అంత డబ్బులు పెట్టి కొనుక్కోలేము. సో ఎవరో పేర్లు చెప్పి వెళ్ళి తీసుకోవడం, ఆ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అంతా ఉండేదన్నమాట. అది చిన్నప్పుడు మీకు ఫ్యాన్ వార్స్ ఉండేది సార్? అప్పుడు ఇంత లేదండి. ఫ్యాన్ వార్స్ అంటే నాకు తెలిసి అప్పుడు చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఈ పండగకి రిలీజ్ అయ్యేవి వాళ్ళు అలా ఉండేది. కానీ ఇంత యాజ్ ఇప్పుడు ఆన్లైన్లో ఎక్స్లో ట్విట్టర్లో అవుతున్న ఫ్యాన్ వార్ అయితే అప్పుడు లేదు. ఎందుకంటే ఐ నో వాట్స్ హ్యాపెనింగ్ రైట్ నో, ట్విట్టర్లో ఎలా జరుగుతుంది నాకు తెలుసు. ఎందుకంటే నేను ఒకసారి స్పేసెస్లో నేను పార్టిసిపేట్ చేస్తుంటాను. సో ఐ నో ఒక రోజు నెల నాకు ఇన్సిడెంట్లు ఏంటంటే నేను అందరితో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెగా ఫ్యామిలీలో మ్యాక్సిమం అందరితో నేను చేశాను. బన్నీ గారితో అయింది, ఇవన్నీ అయినాయి. సో కీపింగ్ ఆల్ దోస్ థింగ్స్ ఐ నో. అంటే నేను
బీయింగ్ అన్ ఆర్టిస్ట్ నాకు అందరూ ఒకటే, నాకు ఫ్యానిజం ఉండదు ఏముండదు. ఓకే, పర్సనల్గా వేరు. నేను ఓపెన్గా చెప్పను, చిరంజీవి గారి సినిమా ఎవరు చెప్పరు, మాకు చిరంజీవి గారి సినిమాలు చూసుకునే పెద్ద ఈ రేంజ్ వరకు వచ్చాం. సో అలా పర్సనల్ ఇంట్రెస్ట్ వేరు, కానీ ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు ఒక్కొక్కరిని అబ్యూస్ చేసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్ యాక్చువల్లీ. అది ఆపాలి. అండ్ సోషల్ మీడియా అన్నారు కాబట్టి మీకు క్రిటిసిజం వస్తుందా సార్ సోషల్ మీడియాలో? క్రిటిసిజం అంటే చాలా తక్కువ, అంటే తక్కువ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇట్ విల్ బి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఓకే. ఇప్పుడు అంటే కొన్ని కొంతమందికి అయితే మరీ దారుణంగా అబ్యూస్ చేస్తారు. కరెక్ట్. అది లేదు, ఫార్చునేట్లీ నాకు అది లేదు. ఎందుకంటే మీకు ఎలా ఉంటుందంటే ఫ్యానిజం అనేది చాలా ఇట్స్ కైండ్ ఆఫ్ చాలా సెన్సిటివ్ థింగ్ అండి. కరెక్ట్. ఒక్కొక్కరు ఒక్కొక్కలా రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు మీకు ఏంటది, మన షారుఖ్ ఖాన్ గారిది వచ్చింది కదా, ఫ్యానే వచ్చింది పేరు. ఆయన ఏదో ఒక అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆయన మీద రివెంజ్ తీసుకునే రేంజ్కి వెళ్ళిపోతారు సేమ్. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్ నిజంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా మేము అవుట్డోర్స్ వెళ్తున్నప్పుడు వెహికల్స్ ఆపేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఈవెన్ మేము పుష్ప చేసినప్పుడు కూడా మీకు ఈ పార్ట్ 1లో వెహికల్ తిప్పేది ఉంటుంది కదా వాటర్లో, అది ఒక ఊరు దాటి వెళ్ళాలి. ఓకే. వాళ్ళు అసలు మాకు లేదు, మాకు హీరో గారిని మేము చూడాలి, లేకపోతే మేము వెహికల్స్ వెళ్ళమని చెప్పారు. అయ్యా, అంత ఇదిగా ఉంటారు. సో బన్నీ గారు ఒకసారి దిగి వాళ్ళకి హాయ్ చెప్పి, ఇంకా మామూలుగా కాదు, మాకు హీరో గారు మాకు దిగి మమ్మల్ని విష్ చేశారు అని చెప్పి అక్కడ ఏదో కేక్ కట్ చేసి అన్నీ చేసి, సో ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. అలాగే కిక్ 2 చేసినప్పుడు ఎవరో ఒక అతను ఫోటో ఇవ్వలేదని బౌన్సర్తో గొడవ పడ్డం చాలా హారబుల్గా ఉంటాయి. ఎస్పెషల్లీ ఏంటంటే అవుట్డోర్లో బాగా ప్రాబ్లమ్స్ అవుతాయి. విలేజెస్లో వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మా ఊరు వచ్చారు మీరు, మా దీంట్లో ఉండాలి, మాకు మీరు ఇప్పుడు వాళ్ళు అడగడంలో తప్పలేదు. అట్ సేమ్ టైం ఇటు సైడ్ కూడా ఆర్టిస్టులు షెడ్యూల్ ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ సిచ్యువేషన్లో. ఇప్పుడు మేము యూజువల్లీ ఇప్పుడు వెళ్తున్నాం కదా, హోటల్స్కి వెళ్తుంటాం కదా, మొహమాటం లేదు సార్, వస్తుంటారు ఇలా ఫోన్ పెట్టేస్తారు, మనం ఏం చేస్తున్నాం, ఎవరితో ఉన్నామో. ఈవెన్ భోజనం చేసినప్పుడు కదా సార్, ఒక్కసారి నేను వెళ్ళిపోతాను సార్, నాకు టైం అయిపోయింది సార్, అయిపోయినాను సార్, ఇస్తాం భోజనం చేయనివ్వండి అంటే నేను వెళ్ళిపోవాలి సార్. అలాగే షూటింగ్స్ అప్పుడు కూడా ఐ హ్యావ్ సమ్ సెంటిమెంట్ అంటే, అన్లెస్ ఇస్ దెన్ ఐ ఫేస్ ఏ స్క్రీన్, ఐ మీన్ కెమెరా ఫేస్ చేస్తే కానీ నేను ఎవరికి నేను ఫొటోస్ ఇవ్వడం కానీ వేరే కెమెరా నేను చూడండి. మెయిన్ కెమెరా అయిన తర్వాత ఎవరైనా అడిగినా తర్వాత కాస్ట్యూమ్స్ ఉండే ప్రాబ్లం ఉంటుంది కదా. సో వాళ్ళకి చెప్తాం, బ్రేక్లో తీసుకుందాం లేదని, లేదు సార్ నేను వేరే ఊరు నుంచి వచ్చాను, నేను వెళ్ళిపోవాలి సార్, ఏమనుకోద్దు నాకు ఇచ్చాను. వాళ్ళ సెల్ఫీ వాళ్ళకి ఇంపార్టెంట్ తప్పితే యువతలో ఆర్టిస్ట్ షెడ్యూల్ ఏంటి, ఆయన ఏ పొజిషన్లో ఉన్నాడో ఆలోచించారు. సో ఆ కైండ్ ఆఫ్ అది ఒకవేళ మనం ఏమైనా రివర్స్గా బిహేవ్ చేస్తారు వాళ్ళు, ఎంత అఫెక్షనేట్తో ఉంటారో, ఒకవేళ వాళ్ళకి కావాల్సింది మనం చేయకపోతే దాని తగ్గట్టుగానే వాళ్ళు ఉంటారు. సో అలాగా నేను యూజువల్లీ ఏంటంటే సోషల్ మీడియాలో నాకు టైం ఉంటే డెఫినెట్లీ ఎవరైనా మెసేజెస్ చేసినా ఏం చేసినా అట్లీస్ట్ ఐ ఎక్నాలెడ్జ్, రెస్పాండ్ అవుతా. అంటే అన్నిటికీ ఇప్పుడు కొంతమంది ఒకసారి రెస్పాండ్ అయ్యాం, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. హలో హాయ్ అంటే హాన్ పెడతాం, గుడ్ మార్నింగ్, తిన్నారా, కాఫీ తాగారా, టిఫిన్లు చేశారు, ఇవన్నీ చెప్పి అడుగుతుంటాం. అన్నిటికీ ఎలా రెస్పాండ్ అవుతాం? మినిమం ఆన్ హ్యూమనిటరీ గ్రౌండ్స్ ఒకసారి ఏదో పాప అడిగారు, రిక్వెస్ట్ చేశారు, రెస్పాండ్ అవుతాం. కొంతమంది ఎక్కడున్నారు, మీ ఫోన్ నెంబర్ ఏంటి, ఇంకోటి మీరేనా కాదా. ఇప్పుడు వాళ్ళకి ఏదో మనం ఏంటి ఒక రెస్పెక్ట్ మీద వాళ్ళకి రెస్పాండ్ అయ్యాం, అంత ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యారు. మీరు నిజంగా రాజశేఖర్ అయినా, మీరు నిజంగా ఇది కూడా అడుగుతారు. మళ్ళీ ఇంకొకరు ఏంటి, ఇన్స్టాలో వీడియో కాల్ చేస్తుంటారు, మీరో కదా మాకు చెక్ చేసుకోవాలి సార్, ఇన్ని ఉంటాయి తతంగాలు. సో ఇవి బ్యాలెన్స్గా డీల్ చేయకు, ఆ టైంలో మనం ఏదో దీంట్లో ఉన్నాం అనుకోండి, ఆబ్వియస్లీ కొద్దిగా ఇరిటేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా ఏమైనా ఉంటే డెఫినెట్లీ మళ్ళీ డైరెక్ట్గా ఏంటంటే అబ్యూజివ్ మాట్లాడుతుంటారు. సో అలాగా ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఫార్చునేట్లీ మీరు అడిగిన దానికంటే నాకైతే లేదు. బట్ ఏంటంటే క్యారెక్టర్స్ పరంగా ఏమైనా చేసినప్పుడు వెరీ రీసెంట్లీ నేను చైతన్య, అంటే మీరు అలా అన్నప్పుడు మన చైతన్య వాళ్ళది కమర్షియల్ చేశాను, ఓకే, కాలేజ్ది. సో దానికి కమెంట్స్లో అంటే అది యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే ఆటో డ్రైవర్ క్యారెక్టర్ అనమాట. కాన్సెప్ట్ ఏంటంటే ఆటో డ్రైవర్ వాళ్ళు కూడా ఎఫోర్డ్ చేయొచ్చు చైతన్యలో. ఓకే. సో వాళ్ళు కూడా చదివి ఇమీడియట్గా ఐఐటి ర్యాంక్ వస్తుంది, అది కాన్సెప్ట్. అంటే ఈ ఫాదర్ ఏంటంటే కొడుకు మీద నమ్మకం పెట్టుకొని మొత్తం ఇంకా అదే లైఫ్, ఆటో ఎలా ఉన్నా మొత్తం డే అండ్ నైట్ కష్టపడి చేసి ఇవన్నీ చేశారు. దానికి ఏంటి, మీకు తెలుసా చైతన్య ఎలా, ఇన్ఫాక్ట్ మా అబ్బాయి కూడా చైతన్య మొన్నే పాస్ అవుట్ అయితే +2. ఓకే గుడ్. ఎక్కడ, ఏ క్యాంపస్? నేను తిరుపతిలో. ఓకే గుడ్. సో మీకు తెలుసా అక్కడ అలా జరుగుతుంది, నిజంగా ఆటో వాడు ఎఫోర్డ్ చేయగలరు మీకు తెలుసా అని అలా క్రిటిసైజ్ చేస్తుంటారు. అవన్నీ ఇంకా ఇగ్నోర్ చేయడం అంతే, ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్ అంతే. సో అలా ఆ కైండ్ ఆఫ్ వెరీ రీజన్స్. బట్ ఇప్పటివరకు అయితే నాకు అలా క్రిటిసిజం అనేది దేనికి రాలే. అంటే మీమ్స్ వేరు, క్రిటిసిజం వేరు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మాటకు వస్తే ఈవెన్ రైట్ నౌ శుభోదయం సుబ్బారావు క్యారెక్టర్కి ఇప్పుడు కూడా మీమ్స్ వస్తుంటాయి. అండ్ ఈవెన్ ఇది ఉప్పెన బస్ డ్రైవర్ క్యారెక్టర్ చేసింది కూడా అసలు ఆడిని కాదురా బాబు, నీ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి నువ్వే వాళ్ళిద్దరిని కలిపావు బస్ డ్రైవర్గా ఉండని చెప్పి అలా వచ్చి నీ కన్స్ట్రక్ట్ మీమ్స్. అండ్ అన్నిటికీ ఇంకోటి అంటే ఝాన్సీలో నేను క్యారెక్టర్ చేశాను, వీరబాబు అని, చైల్డ్ ట్రాఫికర్ క్యారెక్టర్ అది. ఓకే.
అదేంటంటే చిన్నప్పుడు మామూలుగా ఒక టాక్సీ డ్రైవర్ అనమాట, ఈ మన బస్ స్టేషన్లో డాబాల్లో అమ్మాయిల్ని ఇచ్చేసి కిడ్నాప్ చేసి వీళ్ళకి అమ్మడం అనేది. అంజలి గారు అది నన్ను ఐడెంటిఫై చేసి రివెంజ్ తీసుకోవడం అనమాట. ఓకే. ఆవిడ పెద్ద అయిన తర్వాత ఒక స్కార్ ఉంటుంది, ఆ స్కార్తో గుర్తుపెట్టుకుని అయ్యి ఉండదు స్కార్ ఉంటుంది. నాది ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ ఫోటో తీసి నిజామాబాద్ ఒక కాలేజ్, ఉమెన్స్ కాలేజ్లో పోస్టర్ పెట్టారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు జాగ్రత్తగా ఉన్న అమ్మాయిలు అని. సో అది క్రిటిసిజమా, రాజశేఖర్కి అయితే అది చాలా బాధ అనిపిస్తుంది, బట్ క్యారెక్టర్కి అయితే నాకు అది క్యారెక్టర్ అంత ఇదిగా వర్కౌట్ అయింది. సో అలా ఉంటాయి, క్యారెక్టర్ పరంగా క్రిటిసైజ్ చేస్తారు, పర్సనల్గా కాదు. కానీ ఇట్స్ వెరీ థిన్ లైన్. అదే అంటున్నా. ఇప్పుడు కొన్ని మరీ ఓవర్ అండ్ వెళ్ళిపోతుంటారు. మీరు అన్నట్టు ఏంటంటే నాకు ఫేస్ లేదు, మనం చూస్తున్న సోషల్ మీడియాలో అది వాళ్ళకి థిన్ డిఫరెన్స్ వాళ్ళకి ఐడియా, క్యారెక్టర్ రియల్ లైఫ్ డిఫరెంట్ ఉంటుంది అని చెప్పారు. మీకు అంటే సాధారణంగా నేను అబ్జర్వ్ చేసినట్లంటే నెగిటివ్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళు బయట రియల్ లైఫ్లో చాలా సాఫ్ట్గా ఉంటారు, చాలా సాఫ్ట్గా. నేను అబ్జర్వ్ చేసింది అయితే అదే. సో శుభోదయం సుబ్బారావు, సో ఈ పేరు మీకు ఇండస్ట్రీ ఇచ్చిందనమాట. కళామదల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు. ఓకే. సో ఈ పేరు రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది, అండ్ ఇది వచ్చిన తర్వాత ఇండస్ట్రీ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంది? అదే నేను చెప్పాను కదా, కరెక్ట్గా 5 years స్పాన్ అండి నాకు. 5 years నేను 2015లో స్టార్ట్ చేసిన తర్వాత నాకు కిక్ టు ఫస్ట్ పిక్చర్, మీరు అంటే చూస్తుంటే విలేజర్స్ దాంట్లో ఉంటాం, అక్రాస్ మూవీ అంతా ఉంటాం, కానీ డైలాగ్స్ ఎడిట్ అయిపోయినాయి. నాకు బేసిక్ ఫౌండేషన్ అదే, సాలిడ్ ఫౌండేషన్, బేసిక్ కూడా కాదు సాలిడ్ ఫౌండేషన్. ఎందుకంటే అది 75 days చేసాం షూట్, అండ్ దట్ టు ఇన్ డిఫరెంట్ అవుట్డోర్ లొకేషన్స్. ఓకే. జైసల్మేర్లో చేసాం. ఇప్పుడు మన వెరీ రీసెంట్లీ ఏదైతే తానోట్ టెంపుల్ ఉంది చూసారా, మన పాకిస్తాన్ ఆర్మీ అన్నప్పుడు వాళ్ళు అక్కడే దాని దగ్గరలోనే చేసాం. జైసల్మేర్ డీప్ డెజర్ట్స్లో చేసాం అనమాట. అప్పుడు కూడా మేము చూసాం, ఆర్మీ వాళ్ళని కలిసాం, ఆ బార్డర్ లైన్లో కూడా క్రాస్ చేసేసినంత. అది తర్వాత హంపి, ఈ డిఫరెంట్ లొకేషన్స్లో చేయడం వల్ల ఏమైందంటే నేను అప్పుడు కొత్త, నాకు ఆల్మోస్ట్ ఆల్ స్టార్టింగ్ ఒక 1 week కైండ్ ఆఫ్ ర్యాగింగ్ అయింది. అంటే ర్యాగింగ్ మరీ అలా కాదు, కానీ నాకేంటి నేను అప్పుడే ఎంటర్ అయ్యాను ఫస్ట్ సినిమా. ఈ ఫ్లోలో ఏమవుతుందంటే టెలిష్ వస్తుంటుంది, ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మనకు ఫ్లోలో వచ్చేస్తుంటుంది. ఈడేంట్రా బాబు కొత్తగా వచ్చాడు, ఇలా ఈడు ఇంగ్లీష్ మాట్లాడేది, ఆ కైండ్ ఆఫ్ వాళ్ళకి ఇది ఉండేది. ఈయన ఇలా కాదు, ఈయన ఆట పెట్టేద్దాం అని చెప్పి వాళ్ళకి తర్వాత అర్థమైంది, వీడు ఒరిజినల్గానే ఐటీ పర్సన్, షో ఆఫ్ ఇవ్వట్లేదు, స్వతహాగా వచ్చేస్తుందని చెప్పి. సో తర్వాత అందరూ మింగిల్ అయిపోయి మొత్తం, ఈవెన్ రైట్ నో వీ హ్యావ్ ఏ వాట్సాప్ గ్రూప్. అప్పుడు ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నామో రెగ్యులర్గా మీట్ అవుతుంటాం, ఇవన్నీ అవుతుంటాయి. సో దానివల్ల నాకు బాగా వాళ్ళతో ర్యాపోతో బాగా సాలిడ్ ఫౌండేషన్. సో నాకు ఐ కెన్ నేమ్ దెమ్ ఆల్సో. ఇప్పుడు 30 years పృథ్వీరాజ్ గారు కానీ, ఇంకో నండూరు రామ్ గారు అని, చలాకి చంటి, మన రాఘవ్, మన చాలామంది ఉన్నారు అలాగా ఆ మూవీలో చేస్తున్నాం. వాళ్ళందరూ ఈవెన్ రైట్ నో మేము టచ్లో ఉంటాం. ఈవెన్ వాళ్ళకి ఎవరికైనా పలానా రిఫరెన్స్ క్యారెక్టర్స్ అంటే వాళ్ళని రిఫర్ చేస్తుంటారు. సో నాకు బాగా హెల్ప్ అయింది అనమాట. తర్వాత నుంచి ఇంకా అలాగా చాలా చేశాను, బాహుబలి చేశాను. తర్వాత ఓటీటీ స్ట్రీమ్లో నాకు బాగా స్టార్టింగ్ మైలేజ్ ఇచ్చింది పెళ్లిగోల సిరీస్. ఓకే. అప్పుడు విఐయు యాప్లో చేశారు, తమ్మాడా మీడియా ప్రొడక్షన్ చేశారు. నేను వర్షిని ఫాదర్గా చేశాను. వర్షిని అండ్ అభిజిత్ చేశారు అప్పుడు పెళ్లిగోల సిరీస్. నేను వర్షిని ఫాదర్గా చేశాను, బాగా వర్కౌట్ అయింది. అది కోనసీమ ఫ్లేవర్లో చేశాను అనమాట. గురవయ్య అనే క్యారెక్టర్, అది సీజన్ 1 సీజన్ 2 చేశా. అది బాగా, ఇన్ఫ్యాక్ట్ నేను ఎందుకు మీకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఎలా ఉంటాయంటే మనం ఒక క్యారెక్టర్ వచ్చిందంటే, ఇందాక అడిగారు మీకు ఎలా వచ్చింది కోట్ అని, బట్ దాని వెనకాల చాలా బ్యాక్ స్టోరీ ఉంటుంది. వాళ్ళు ఈ రమణ గారు, నాని గారు నాకు ఏదో చేసామని కాదు, ఎక్కడో రిఫరెన్స్ తీసుకుంటారు వాళ్ళు, ఎక్కడో రిఫరెన్సెస్ పాతది, ఇప్పుడు కాదు, ఒక 10 years బ్యాక్ రిఫరెన్స్ తీసుకొని ఆయన దీనికి మ్యాచ్ అవుతారంట. సో అలాగా భరత్ నేను శుభోదయం సుబ్బారావు క్యారెక్టర్కి, ఈ క్యారెక్టర్కి ప్రొఫైల్స్ చూస్తున్నప్పుడు చాలా వచ్చినాయి, ఇంక్లూడింగ్ తమిళ్ ఆర్టిస్టులు కూడా వచ్చినాయి. ఓకే. దగ్గర 30 above వస్తే ఒక 5 షార్ట్ లిస్ట్ చేశారు. లక్కీలీ దాంట్లో నేనున్నా. చూస్తున్నప్పుడు కొరటాల శివ గారు ఇతను లుక్ వైజ్ బాగానే ఉన్నాడు, అంటే కరెక్ట్గా యాప్ట్ ఉన్నారు, బట్ ఎక్కడైనా బయట ఎక్కడ చూడలేదు నేను. అండ్ మహేష్ బాబు గారితో కాంబినేషన్ అంటే పొరపాటున ఫంబిల్ ఏదైనా ఇబ్బంది అవుతుంది కదా అని అంటే, ఇన్సిడెంట్లీ పెళ్లిగోలకి మన తమాడా మీడియాకి గీతా సుబ్రహ్మణ్యం చెప్పి చేశారు, మంచి హిట్ అయిన సిరీస్లో. దాంట్లో రైటరు శ్రీనివాస్ అని చెప్పి ఈ భరత్ అనే నేనుకి డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. ఆయన ఇమీడియట్గా లేదు సార్ అంటే మీరు చూడకపోవచ్చు కానీ, బట్ ఈయన మెయిన్ స్ట్రీమ్స్లో కనబడలేదు, కానీ ఈయన ఈ ఓటీటీలోనూ షార్ట్ ఫిల్మ్స్లో బాగా చేశారని చెప్పి నాకేంటంటే ఇంకోటి షార్ట్ ఫిల్మ్స్ బాగా చేశా ఇనిషియల్ కెరియర్లో. పిలిస్తే వెళ్ళిపోవడమే, ఏంటి రెన్యూమరేషన్ అని పక్కన పెట్టి మనం పిలిచారో వెళ్ళిపోవడం అంతే. ఫిలిం స్కూల్ స్టూడెంట్స్ బాగా చేశారు, వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కోర్స్ ఉంటుంది, అవి బయటికి రావు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫిలిం ఫెస్టివల్స్కి వెళ్తాయి, మన గ్రాడ్యుయేషన్ డేలో ప్లే చేస్తారు. ఇప్పుడు మన
ఏఎస్ అక్కినేని స్కూల్లో బయట నుంచి అందరూ వస్తారు. ఒకసారి అమితాబ్ వస్తుంటారు, డిఫరెంట్ డైరెక్టర్స్ పెద్దవాళ్ళు అందరూ వస్తుంటారు. సో అప్పుడు ప్లే చేస్తారు. వాళ్ళకి చాలా ప్రాజెక్ట్స్ నేను చేశాను. ఓకే. సో అవి ప్లస్ షార్ట్ ఫిలిమ్స్ పెళ్లిగోలో చూపెట్టిన తర్వాత అప్పుడు ఆ విధంగా నాకు క్యారెక్టర్ ఓకే అయింది శుభోదయం సుబ్బారావు. సో చూడండి, ఇప్పుడు నేను స్టార్టింగ్ కెరీర్లో చేసింది అప్పుడు ఉపయోగపడింది. సో అలాగా మనకు తెలియకుండానే అవుతుంటాయి. ఎప్పుడో ఒక ప్రాజెక్ట్ని రిఫరెన్స్ తీసుకొని వాళ్ళు చేస్తుంటారు. సో అది అయిన తర్వాత భరత్ అనే తర్వాత ఇమీడియట్గా బ్యాక్ టు బ్యాక్ ఇంకోటి పర్లేదు నాకు, అంటే ఆ కైండ్ ఆఫ్ ఉన్నది. ఓకే. బట్ అందరూ చాలా లైక్ ఇమీడియట్గా కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు ఓన్లీ జర్నలిస్ట్ క్యారెక్టర్ ఆఫర్ చేశాను. మనకి ఎలా ఉంటుందంటే ఒకటి చూసారనుకోండి అదే ఫ్లేవర్లో వెళ్తుంటారు, ఆలోచిస్తారు. చేశాను కానీ ఏంటంటే ప్రతిదీ మైక్ పట్టుకునే కాకుండా జర్నలిస్టే డిఫరెంట్ యూనో లైక్ వేరియేషన్స్ ఉన్నాయి చేశాను. మీకు ఫర్ ఎగ్జాంపుల్ వ్యూహం అని, అది అమెజాన్కి మన అనుపూర్ణ వాళ్ళది. అది ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్. ఓకే. అంటే మెయిన్ ఎవరైతే ఉంటారో హీరోయిన్ వాళ్ళ మదరు అంటే ఫ్లాష్ బ్యాక్లో అవుతూ ఉంటాడు, ప్రెజెంట్ ఎపిసోడ్లో కూడా ఉంటాడు. వాళ్ళ మదర్తో తినే వర్క్ చేస్తారు. ఇప్పుడు ఈ అబ్బాయికి కూడా అంటే మీకు డిపార్ట్మెంట్కి గైడింగ్ ఫోర్స్లో ఉంటారు కొంతమంది కీ పర్సన్స్. సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేశారు. అండ్ ఇన్ఫర్మేషన్ రివీలింగ్. అలాగే దూతలో అదేంటది వాటి కాల్ కైండ్ ఆఫ్ యూనో దాన్ని ఆ పదం వాడకూడదు, కరప్టెడ్ జర్నలిస్ట్. సినిమాలో అంతా కరప్టెడ్ జర్నలిస్ట్ అదే కాన్సెప్ట్ కదా, అందుకే ఆ కరప్టెడ్ జర్నలిస్ట్ని టార్గెట్ చేస్తూ సూపర్ న్యాచురల్ పవర్ అందరినీ టార్గెట్ చేస్తుంటారు కదా. సో అలా డిఫరెంట్ వేరియేషన్తో చేశాను. అండ్ ఫార్చునేట్లీ నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఎవరు ఏది ఒక డైలాగ్ లేకపోయినా ఒక సింగిల్ సీన్స్ అని నేను నో చెప్పని చేస్తాను. నాకేంటంటే మోర్ దాన్ మనం ఆ సినిమాలో ఎంతసేపు కనబడ్డాం అని దానికన్నా నాకు ఒక బ్యానర్తో ఒక డైరెక్టర్గా ఐఎమ్ హ్యావింగ్ ర్యాపో కదా, కనెక్షన్ ఫామ్ అవుతుంది కదా. సో దాని ద్వారా డిఫరెంట్ ఆయన ఒక సీనే చేసాం కానీ రేపు ఆయన ఎలా చెప్తారు, మనం ఈయన ఒక సీన్ అయినా మనకు సపోర్ట్ చేశారు రాబాబు అని చెప్పి అది వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది. నాకు వర్కౌట్ అయ్యేది అదే వర్కౌట్. సో ఎవరికి నేను నో చెప్పను. ఒకసారి అడిగానంటే ఎనీథింగ్ ఐ విల్ నాట్ సే నో. ఒకవేళ డేట్స్ ఇది కాకపోయినా అవ్వట్లేదండి తర్వాత ప్లాన్ చేద్దాం ఆ విధంగా ఏమంటది వాళ్ళతో డిస్కస్ చేసి మెటీరియలైజ్ అయ్యేటట్టు చూసుకుంటాను. కానీ ఐ నెవర్ సే నో కీపింగ్. అండ్ ఏంటి క్యారెక్టర్ పరంగా చిన్నది పెద్దదని ఎప్పుడు ఆలోచించను. అండ్ రెన్యూమరేషన్ పరంగా కూడా ఐ విల్ బి ఫ్లెక్సిబుల్ అనమాట. సో అందుకే ఈ షార్ట్ స్పాన్లో నా దగ్గర నియర్ అబౌట్ 200 ప్రాజెక్ట్స్ వరకు చేశాను 10 yearsలో. ఐఎండిబిలోనే 100+ ఉన్నాయి. ఐఎండిబిలో మీకు ఐఎండిబి ఐడియా ఉంటుంది, లిమిటెడ్ మూవీస్ రిజిస్టర్ అవుతుంటాయి. సో దాంట్లోనే 100+ ఉన్నాయి అనమాట. సో అలాగా నాకు ఇది బాగా యాడ్ అయింది. మీకంటే మీకు చాలామంది ఈయన రాజశేఖర్ గారు అనగానే శుభోదయం సుబ్బారావు అనే ఒరిజినల్గా పేరు అనుకుంటారు. అండ్ చాలామంది ఆ ఫీలింగ్ ఏంటంటే నేను ఒరిజినల్ జర్నలిస్ట్ అనుకుంటారు. ఒరిజినల్ జర్నలిస్ట్ని పెట్టి చేయించారు కొరటాల శివ గారు అని అనుకుంటారు చాలామంది. నాకు సిరా అని ఒకటి ఉంది, సౌత్ ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్. వాళ్ళు నాకు హానరీ మెంబర్షిప్ కూడా ఆఫర్ చేశారు. కన్సిడరింగ్ నేను జర్నలిస్ట్ అనుకుంటా. వాళ్ళు ఈవెంట్స్కి పిలవడం ఇవన్నీ తర్వాత చెప్పినా వీ డోంట్ కేర్ అండ్ మాకు మీరు జర్నలిస్టే అన్నట్టు. నేను కాదండి బాబు నాది ఇలా ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా సార్ మాకు మీరు స్క్రీన్లో జర్నలిస్ట్ గారు కనబడ్డారు, మిమ్మల్ని అలాగే మేము ట్రీట్ చేస్తామని చెప్పి చేయడం జరిగింది. ఒకసారి డైలాగ్ ఎన్నో చెప్తారా భరత్ నేను? అది ఆయన చెప్తేనే బాగుంటుంది అంటే ఆయన రెండే అంటే ఆయన అడిగే క్వశ్చన్ ఉంటుంది కదా, ఏంటి సార్ ఇలా చేస్తున్నారు, ఎవరైనా సంప్రదించి చేశారు లేదంటే మీ అందరు మీరు ఆలోచించి చేశారా, అసలు ఎలా నిర్ణయం తీసుకున్నారు సార్, ఈ ఫైన్లు ఎలా కడతారు సార్ అన్నట్టు. కరెక్ట్. ఆయన దానికి వచ్చి అలాగ అంతకన్నా సిద్ధుతో అని చెప్పి ఆయన చెప్తారు. అంటే యా ఇప్పుడు కూడా అది ఇన్ఫాక్ట్ నా కాలర్ ట్యూన్ అదే ఆ డైలాగ్, మా ఇద్దరు డైలాగ్ ఉంటుంది అది. సో అదే నా ఏంటి ఇప్పుడు ఎన్ని సినిమాస్ వచ్చినా ఎలా వచ్చినాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు వచ్చింది, ఈవెన్ దెన్ అందరూ అంటారు సార్ కోర్టు బ్రహ్మాండంగా సార్ కానీ మీరు శుభోదయం సుబ్బారావు సార్ అంటారు. అలాగా కొన్ని పేరే మార్చింది కదండి. ఇప్పుడు ఆన్ ఇయర్స్ అంటే మనం రీచ్ పరంగా చూసుకుంటే ఎలా చూసుకున్నా నేను చేసిన క్యారెక్టర్స్లో ది బెస్ట్ కోర్టు ఇప్పుడు నా ఫిలిం కెరియర్లో. బట్ స్టిల్ అందరూ ఏంటంటే లేదండి మీరు శుభోదయం సుబ్బారావు గారు అదే మాకు గుర్తుంటుంది సార్ అంటారు. కొన్ని అలా ఉండిపోతాయి ఐడెంటిఫికేషన్ మార్క్స్ అన్నది. సో దానివల్ల అలాగా కొన్ని వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ అని నాకు ఆఫర్ చేశారు. ఒక మూవీలో జోహార్ అనుకోండి, అది ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది మూవీ, ఎవరికో చూపెడతారు కదా రివ్యూస్ వేస్తే, వాళ్ళు ఏదో ఒక సీన్ అంటే మన హీరోకి ఒక కీ ఇన్ఫర్మేషన్ సీన్ ఉంటుంది అనమాట. అంటే అది మోటివేట్ చేసి అది లోలో ఉంటే మోటివేట్ చేసి నార్మల్ లెవెల్స్ తీస్తాడని వేరే ఆర్టిస్ట్లో షూట్ చేశారు. బట్ ఎవరో సజెస్ట్ చేస్తున్నాడు అది ఇంకొద్దిగా మీకు సాలిడ్గా చెప్పేవాళ్ళంటే అది మళ్ళీ రీషూట్ చేసిన అదే చెప్పచ్చు. సో ఆ కైండ్ ఆఫ్ ఇది ఉంది. తర్వాత నావన్నీ ఏంటంటే దో ఒక సీన్ 2 సీన్లు అన్నా కీ ఇన్ఫర్మేషన్ రివీల్ చేసేవి, ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. ఇప్పుడు విరూపాక్ష ఉన్నది, విరూపాక్షలో హార్డ్లీ 2 సీన్స్. ఓకే. సాయి ధరమ్ గారికి ఆ ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది అది రివీల్ చేసే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లేదంటే ఎలివేషన్స్, క్యారెక్టర్ ఎలివేషన్స్, ఇంట్రడక్షన్స్, ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఫార్చునేట్లీ ఆ కైండ్ ఆఫ్ థింగ్లో వాడుతున్నారు. ఇప్పుడు కొద్దిగా నెక్స్ట్ లెవెల్కి వచ్చి 1 or 2 సీన్స్ కాకుండా కీ రోల్సే
లైక్ త్రూ అవుట్ ద ఫిల్మ్ వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి అనమాట. యా, సో అలాగా స్టార్ట్ అయిన 5 yearsకి భరత్ నేను శుభోదయం శుభారస్తే ఇంకొక 5 yearsకి కోర్ట్ వచ్చింది ఇప్పుడు. ఓకే. ఇంకా గోయింగ్ ఫర్ ద ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్, మంచి ప్రాజెక్ట్స్? ప్రెసెంట్ అయితే అంటే బీయింగ్ ఎన్ ఆర్టిస్ట్ ఏదైనా మంచి ప్రాజెక్టే నాకు. ప్రాజెక్ట్స్ ఏమన్నది మంచి చెడ్డ అని ఏ ప్రాజెక్ట్ ఉండదు, చిన్న పెద్ద అని కూడా ఉండదు. సో ప్రాజెక్ట్ ఈజ్ ఏ ప్రాజెక్ట్ అంతే. ప్రెసెంట్ అది విశ్వంలో అయిపోయిందండి రిలీజ్ అవ్వడానికి. అండ్ ఇఫోరియా అని చెప్పి మన గుణశేఖర్ గారిది ఉంది. సో అదొకటి రిలీజ్ ఉంది. అది కూడా లైక్ లైక్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఓరియంటెడ్ అండ్ యూత్ని టార్గెట్ చేసే ఇది ఉంది. దానికి కూడా మంచి రీచ్ వస్తుంది. ఓకే. అది ఎటు రిలీజ్ ఉంది. అండ్ షూటింగ్ అయితే మన సుధీర్ బాబు గారు జటాధర్ అవుతుంది. అది కూడా ఏంటంటే ఇప్పుడు ఈ కోర్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఫాదర్ క్యారెక్టర్స్ వస్తున్నాయని ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటి ఇసుకపట్నం అని చెప్పి మన అమెజాన్ ప్రైమ్కి అవుతుందండి. ఐశ్వర్య రాజేష్ గారు, సముద్రకన్ గారు, నేను, మన బెనర్జీ గారు వాళ్ళందరూ చేస్తున్నాం. ఇట్స్ ఎ సిరీస్ అమెజాన్కి. గ్యారీ గారు డైరెక్ట్ చేస్తారు, తమాడా మీడియా ప్రొడక్షన్ చేస్తున్నారు అనమాట. సో అది ఇంకా నేమ్స్ ఎట్టు నేమ్ చాలా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కథకలి అని చెప్పి ఒకటి. సో అదే చెప్తున్నాను కదా, మనం చూసాం మ్యాక్సిమం ఇప్పుడు ఏంటంటే హీరోయిన్ ఆర్ హీరో ఫాదర్స్ వస్తున్నాయి. అండ్ ఏంటది చాలామంది సీరియల్స్లో అడుగుతున్నారు, కానీ సీరియల్స్లో ఏమవుతుంది అని అంటే సీరియల్స్లో లైక్ కంప్లీట్ ఫాదర్ మెయిన్ రోల్స్ చేస్తున్నారు. అంటే చేయకూడదన్న కాన్సెప్ట్ లేదు, కానీ డేట్స్ క్లాష్ ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు అదే 1 goal అయిపోయింది. చాలా నేను గెస్ట్ రోల్స్ చేస్తాను, అంటే కొన్ని క్యామియోస్ ఉంటాయి కదా, అవి చేస్తాను. హార్డ్లీ 2-3 daysలో అటెస్టేజ్ అయిపోతాయి. వేరే ఇవ్వనుకోండి, ఇప్పుడు మీకు హీరో ఫాదర్ లాంటివి ఏంటంటే కంటిన్యూస్ ఉంటాయి. వాళ్ళు 2 weeks అడుగుతారు, ఫస్ట్ వీక్ ఆర్ థర్డ్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్ అడుగుతారు. సో ఆ టైంలో ఏమవుతుందంటే వేరేవి పెద్ద వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు చాలా సినరీస్ ఎలా ఉంటాయంటే లెందీగా 20-25 days క్యారెక్టర్ ఉంటుంది, 1 day వల్ల పోతుంది. 1 day మనం ఇవ్వలేము అంటే ఆల్రెడీ అప్పుడు వేరే వాళ్ళకి ప్రామిస్ చేస్తాం. బీయింగ్ అన్ ఆర్టిస్ట్ ఏంటంటే ఎథికల్గా ఫస్ట్ ఎవరికి ప్రామిస్, తర్వాత వచ్చింది ఎవరు అడిగినా ఫస్ట్ ఎవరికి ప్రామిస్, అది చిన్న పెద్ద పక్కన పెడితే ఎవరికి ప్రామిస్ చేసాం వాళ్ళకే మనం చేయాలి, షూట్ చేయాలి. ఒకసారి రిక్వెస్ట్ చేస్తాం, ఇలా కొంతమంది అడ్జస్ట్ చేస్తారు, అది ఇలా నెంబర్ ఆఫ్ డేస్ పోతున్నాయండి ఒక రోజు వాళ్ళంటే అడ్జస్ట్ చేస్తారు. లేదు లోకల్ అనుకోండి, మార్నింగ్ ఒకరు ఆఫ్టర్నూన్ ఒకరు అలా మొత్తానికి అలా షేర్ చేసుకొని మేనేజ్ చేసుకుంటారు. సో బట్ ఏంటంటే సీరియల్లో తర్వాత టైమింగ్స్ కూడా ఏంటంటే మన ఈవినింగ్ లేట్ నైట్ 9 వరకు అవుతుంటాయి కొద్దిగా. అందుకు యాజ్ ఆఫ్ ఏంటంటే సాఫ్ట్ డిక్లైన్ అనమాట సీరియల్స్ చేయాలని. మోర్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ అండ్ ఓటీటీ మీద ఫోకస్. సో ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్స్లో ద బెస్ట్ క్యారెక్టర్ ఇది, మిమ్మల్ని సోల్ సాటిస్ఫై చేస్తుంది కదా, అట్లాంటి క్యారెక్టర్ ఎంత చేశారు? అంటే ప్రతిదీ ఎలా ఉంటుందంటే అండి, మేము చేసేటప్పుడు ప్రతి ఆర్టిస్టు ప్రతి క్యారెక్టర్ అలాగే ఈక్వల్గా తీసుకుంటాం. నాకు ఈ కోర్టు వీటన్నిటికన్నా నాకు అంటే మీరు అంటే ఏదో మనకి సామెత ఉంటుంది ఏంటది, చిన్నరాణి గారు ఆవిడ మంచి ఆవిడ అంటే పెద్దరాణి చెడ్డావిడని కాదు, ఆ మీనింగ్ కాదని. సోల్ సాటిస్ఫైయింగ్ అంటే నేను బాగా సాటిస్ఫై అంటే నేను ఇలా చేయగలను అనేది నాకు దూత సిరీస్. ఇంత ఇన్స్పైట్ ఆఫ్ శుభోదయం సుబ్బారావు ఆర్ ఏంటది కోర్ట్ సినిమా అన్న, ఈ రెండు బాగానేమో చెప్పలేదు. బట్ నాకు మీరు అడిగిన నాకు పర్సనల్గా సాటిస్ఫాక్షన్ అంటే దూత ఆ సింగిల్ 7 minutes సీన్ అది. ఓకే. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఆర్టిస్ట్గా నాకు ఐ డోంట్ నో నేను ఎందుకు అలా ఆ రోజు పెర్ఫామ్ చేసిన కూడా నాకు తెలియదు. ఈవెన్ ఎందుకు విక్రమ్ కుమార్ ఎవరి వాస్ టీయర్స్ అనమాట. సెట్ అంతా దేవర్ క్రయింగ్ అని ఏం లేదు, 7 minutes ఓన్ చేసుకుని చెప్పాను, అంత పెర్ఫామ్ చేశాను, అంత వాళ్ళు రోల్ చేశారు అంతే. అలా కట్ చెప్తున్నా అసలు నేను ఆగలే, అందుకని ఏ ట్రాన్స్లో ఉండి చేశాను కూడా నాకు తెలియదు. ఓకే. సార్ కట్ చెప్తున్నా లేదు నేను ఆగట్లేదని చెప్పి అలా రోల్ చేశారు అంతే. ఆ అమ్మాయికి జ్ఞానేశ్వరికి చెప్పేది ఉంటుంది, అంటే ఈ సిరీస్ అంతా ఎలా జరిగింది ఏంటి, అసలు బ్యాక్ స్టోరీ ఏంటి, ఎందుకు ఈ కరప్టెడ్ జర్నలిస్ట్ ఎలా చేస్తున్నారు వాళ్ళ ఎపిసోడ్ కంటిన్యూస్ 7 minutes అనమాట. తర్వాత డిఫరెంట్ యాంగిల్స్లో కట్స్ వేశారు కానీ బట్ స్టార్టింగ్ అది అందరూ తర్వాత విక్రమ్ కుమార్ గారు కూడా అసలు మామూలుగా ఏదో అవ్వలే. ఆయన ఓపెన్లీ ఆయన ఏంటంటే అందరి ముందు ప్రామిస్ చేశారు, అంటే మనం ఇంతకుముందు మనం ట్రావెల్ అవ్వలేదండి, మీకు చిన్నదే ఒక సీన్దే నేను ఇవ్వగలిగాను, ఐ ప్రామిస్ నా అన్ని మూవీస్లో మీరు ఉంటారని చెప్పని. వాళ్ళ కోఆర్డినేటర్తో కూడా మీరు నోట్ డౌన్ చేసుకుని నేను మర్చిపోయినా మీరు రిమెంబర్ చేయాలి అలాగా. సో ఆ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఈవెన్ కోర్ట్ కూడా శివాజీ గారు ఫస్ట్ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అండి, ఫస్ట్ చేసింది ది బెస్ట్ వస్తుంది. ఓకే. ఫస్ట్ టేక్. ఓకే. అంటే అది మీకు ఏ ప్రీ నోషన్స్తో ఉండం కదా, ఒక కంటెంట్ చెప్తారు, మనం ఏదో దాన్ని ఓన్ చేసుకుంటాం, బాడీ లాంగ్వేజ్ వాడతాం, ది బెస్ట్ వస్తుంది. తర్వాతవన్నీ ఏముంది మన సినిమా పరంగా తెలియదే ఉంది, డిఫరెంట్ యాంగిల్స్ 360 degrees తీస్తారు, కట్స్ వాడుతుంటారు, అవి అప్పుడు అంత న్యాచురల్గా రావు. తర్వాత రిపీటెడ్ న్యాచురల్గా రాదు, ఫస్ట్ వచ్చింది ది బెస్ట్ వస్తుంది. నాకు అలాగే కోర్టు కూడా శివాజీ గారి మీద కాల్ మీద పడినప్పుడు అసలు ఈవెన్ అందరూ రోహిణి గారి సుధాకర్ వాళ్ళ లిటరలీ దే ఆర్ వైపింగ్ అంటే స్టార్టింగ్ ఫస్ట్ దాన్ని తర్వాత ఒకసారి చూసిన తర్వాత ఇంకా ఉండదు కదా, తర్వాత నెంబర్ ఆఫ్ టేక్స్కి ఉండదు. సో
అలాగా మనం ఏంటంటే స్క్రీన్ మీద కనబడేటప్పుడు మన పెర్ఫార్మెన్స్తో పాటు ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోరు అన్నీ యాడ్ అవుతాయి, విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ. కానీ లైవ్లో సెట్స్లో మనం చేసిన దానికి ఎలా రియాక్ట్ అవుతారు అనేది బాగా మాకు బీయింగ్ అన్ ఆర్టిస్ట్ మాకు అది బాగా ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట. సో అందుకు అక్కడ ఆ 2 సీన్స్ నాకు అది కూడా సేమ్ అంతే, అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేసి మధ్యలో గ్యాప్స్ తీసుకొని వాళ్ళు ఏడిచి చెప్పడం అంత అనేది సెట్ అంతా ఏడ్చారనమాట ఆ రోజు. సో అందుకే నాకు బాగా సోల్ టచ్ అయింది అదే ఆ సీన్. అండ్ నెక్స్ట్ కోర్ట్ సినిమా అనేది, ఓకే, ఈ కోర్ట్ సినిమాలో కూడా ఆ సీన్ ఏదైతే ఉందో చాలామంది ఇదయ్యారు, రోహిణి గారు వీళ్ళందరూ కూడా అసలు అంటే సమ్టైమ్స్ అంటే లైవ్ జరిగేదానికి ఆ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట అది. యా. సో బేసిక్గా గోయింగ్ ఫర్దర్ ఏదన్నా ఒక క్యారెక్టర్ ఇలాంటిది నేను చేయాలి అని గోల్ ఏదైనా ఉందా సార్? యా, అంటే స్పెసిఫిక్ క్యారెక్టర్ ఇలాంటిదని కాకపోయినా నాకు షార్ట్ ఫిల్మ్స్లోనే మెజారిటీ ఆఫ్ ద క్యారెక్టర్స్ వేసా. ఓకే, అంటే వైల్డ్గా లిమిటేషన్స్ లేకుండా బిహేవ్ చేయాలి మన ఎక్స్పీరియన్స్ అనేది ఆబ్వియస్లీ పిచ్చోడ్ క్యారెక్టర్ అది చేయలేదు వచ్చిందంటే స్పెసిఫిక్గా ఈ క్యారెక్టర్ చేయాలంటే దానికి లిమిటేషన్స్ ఉండవు. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళకే తెలియదు, మనకే తెలియదు. సో వెరీ లైక్ ఫ్రీడమ్ ఉన్న క్యారెక్టరేషన్ అది, ఎలా చేసినా అది ఓకే అవ్వాలి. సో అలా ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఇప్పుడు వచ్చి నేను హానెస్ట్లీ చేయలేదు. ఆ కైండ్ ఆఫ్ థింగ్ క్యారెక్టర్ అంటే కామిక్ కూడా చేశాను కానీ ఇలా అంటే లైక్ ఇంకా అదే కెమెరా రోల్ చేసి వదిలేదు ఇంకా ఎలా చేస్తా సార్. సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఒకటి ఇంకా నేను చేయలేదు, అదొకటి. మిగతావన్నీ అంటే ఇలా ఈ గెటప్తో నేను ఈవెన్ పోలీస్ క్యారెక్టర్ చేశాను. అంటే ఇంత బియర్డ్ వేసుకొని ఈవెన్ దసరాలో కూడా పోలీస్ క్యారెక్టర్ చేశాను. అంటే నార్మల్లీ మనకి నోషన్ ఏంటంటే పోలీసులు అంటే క్లీన్ షేవ్ ఉండాలి ఇవన్నీ ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు థింకింగ్ డిఫరెంట్గా ఉంది కదా, న్యాచురల్గా ఉండాలి తప్పితే ఇదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మన రామరెడ్డి గారు వీళ్ళందరూ చేసేటప్పుడు వాళ్ళకి కంటిన్యూటీలు ఉండే కదా గెడ్డ ఉండేది. కరెక్ట్. ఇప్పుడంటే ఏం చేస్తున్నారు, మరీ నిజంగా అంత ప్యాడింగ్ రిక్వైర్మెంట్ ఉంటే ప్రొటెస్ట్కి వాడుతున్నారు, ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క క్యారెక్టర్ చేస్తున్నారు. ఇప్పుడు గుండు ఉంది అనుకోండి, ఇంతకుముందు అయితే గుండు తీసుకుని వాళ్ళు వెయిట్ చేసేవారు. ఓకే. ప్రస్థానంలో మన మధు గారు చేసిన క్యారెక్టర్కి ఆ సినిమా రిలీజ్ అయినంత వరకు మళ్ళీ ఏమైనా ప్యాచ్ పడుతుందని చెప్పి ఆయన అలా వితౌట్ హెయిర్ అలాగే ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు ఆ రిక్వైర్మెంట్ లేదు కదా, ప్రతిష్ఠకి వచ్చేసింది. ఇప్పుడు మీకు పుష్ప 2లో మన ఫాద్ చేశారు, మొత్తం ఆయన అవసరం ఉన్నప్పుడు వేరే సినిమాలు ఎఫెక్ట్ అయిపోతాయి కదా, అంత 3-4 ఇయర్స్ రన్ అవుతున్న సినిమాలు కనేది. సో ఇప్పుడు ప్రతిష్ఠకి మేకప్ వచ్చింది కాబట్టి అది ఏం ఇబ్బంది లేదు. కానీ బట్ అదర్వైజ్ అయితే ఏంటంటే అప్పట్లో కైండ్ అంటే వెయిట్ చేయాల్సి వస్తుంది. మనం ఒక లుక్లో నెక్స్ట్ లుక్ రావడానికి టైం పట్టేది అనమాట. ఇప్పుడు ఏంటంటే మేకప్ దీంతో చేసేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే రైటర్ లెవెల్లోనే మన నేమ్ వాళ్ళకి సజెషన్ ఉంటే ఆ కైండ్ ఆఫ్ లెవెల్కి వెళ్ళాలని నా కోరిక. ఇప్పుడు మనకు నార్మల్గా ఏమవుతుందండి, ఇప్పుడు ఒక అంతా అయిపోయి స్టోరీ మూర్తలు అయిపోయిన తర్వాత ఈ క్యారెక్టర్కి వీళ్ళు ఉంటే ఇప్పుడు కైండ్ ఆఫ్ ఫాదర్ క్యారెక్టర్స్ వస్తున్నాయి కాబట్టి కొద్దిగా ముందే అనుకుంటున్నారు. సో నాకు దానికన్నా ఒక రైటర్ స్టోరీ రాసినప్పుడు మా సాధారణంగా మీరు అంటే ఎప్పుడైనా స్టోరీ నెరేషన్ విన్నప్పుడు వాళ్ళు క్యారెక్టర్ పేరు చెప్పరు, ఆర్టిస్ట్ పేరు చెప్తారు. కరెక్ట్. ఇప్పుడు రాజశేఖర్ గారు ఇలా వచ్చారని, కార్ దగ్గర నడిచి వచ్చారని, ఇలా మాట్లాడే డైలాగ్ చెప్పు. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్లో స్క్రిప్ట్ లెవెల్లో నాకు అక్కడ క్యారెక్టర్ పేరు వాళ్ళు రాజశేఖర్ గారు అనే ఆ లెవెల్కి వెళ్ళాలని చెప్పి నా కోరిక అనమాట. సో అప్పుడు ఏమవుద్దంటే ఒక రైటర్ సజెస్ట్ చేసినప్పుడు డైరెక్టర్ సాధారణంగా నో చెప్పరు. నేను రాజశేఖర్ గారిని అనుకొని రాశానండి ఈ క్యారెక్టర్ అన్నప్పుడు నో చెప్పరు. అంటే వేరే ఆబ్లిగేషన్స్ ఉంటే ఏం చేయలేం కానీ, బట్ ఒకసారి రైటర్ సజెస్ట్ చేశారనంటే సాధారణంగా నో చెప్పరు అనమాట. సో అలాగే ఆ స్టేజ్కి వెళ్ళాలని చెప్పి నా కోరిక. ఓకే. అండ్ ఇండస్ట్రీకి వచ్చాక విచ్ ఇస్ దట్ ఫస్ట్ మూమెంట్ పర్లేదు ఇంకా ఇండస్ట్రీలో సర్వే అవుతాను, ఎప్పుడైతే మీరు ఇంతకు ముందు 1 or 2 years ట్రై చేస్తాను, వర్కౌట్ అయిపోతే ఐ హ్యావ్ మై బ్యాకప్ అనుకున్నారు కదా. సో వెన్ యూ టు డిసైడ్ లేదు కంటిన్యూ చేయొచ్చు? సేమ్ మన శుభోదయం భరత్ నేను. ఓకే. సో ఇట్ టుక్ 5 years ప్రాపర్గా. ఆబ్వియస్లీ. ఇప్పుడు అంటే ఎలా ఉంటుందంటే అదే చెప్తున్నా, అదే ఈ క్యారెక్టర్స్ వస్తున్నా పే వైజ్ ఉండదు కదా. ఇప్పుడు మీకు ఎలా ఉంటుందని నేను ఏంటది నేను అక్కడ ఐటీలో తీసుకున్న పే చెక్కి ఇక్కడికి అసలు నాట్ అట్ ఆల్ కంపారబుల్ అనమాట. సో పే వైజ్గా మనం ఎండ్ ఆఫ్ ద డే చెప్పారు ప్యాషన్తో పాటు మనకి లైవ్లీహుడ్ కూడా ఉండాలి కదా, ఇదే బెటర్. ఎందుకంటే వేరేవి చేయడం అంటే ప్యారల్గా నేను బ్యాకప్ కింద నేను పెట్టుకున్నాను వేరే ఈకామర్స్ అనేది. సో అలాగా అండ్ అప్పుడు ఓకే పర్వాలేదు మనం నిలబడగలం ఇండస్ట్రీలో, ఏ రేంజ్కి వెళ్తామో తర్వాత సంగతి. బట్ అట్లీస్ట్ ఏంటంటే దీని మీద మనం గెట్ ఆన్ అవ్వగలం అని చెప్పి ఉండేది. అండ్ ఇప్పుడు కోర్టు వచ్చిన తర్వాత పర్వాలేదు కొద్దిగా అంటే లైక్ అది ఎక్స్పాండ్ ఒక 5-10 years బదులు ఇంకో మన 5 years ఎడిషనల్గా ఉండొచ్చు ఇండస్ట్రీలో అన్నట్టు ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ ద టైం వచ్చినందుకు. షూర్. ఇట్ వాస్ గుడ్ టాకింగ్ టు యూ. బాగా అనిపించింది. ప్లెజర్. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ.